365 డేస్లో ఒక 1 ఇయర్లో ఎప్పుడైనా విజిట్ చేయొచ్చా గురువుగారు? శబరిమల 127 రోజులు తెరిచి ఉంటుందండి. 365 రోజులు 127 రోజులు తెరిచి ఉంటుంది. మకర సంక్రాంతి వరకు 60 రోజులు నవంబర్ నుంచి, విషు అంటే ఆరాట ఉత్సవంలో ఒక 10 రోజులు, ప్రతి నెల 5 రోజులని తెరిచి ఉంటారు. స్పెషల్ డేస్ 120, 126, 127 అట్లా ఇలా వస్తూ ఉంటుంది ఆ లెక్క. ఆ సమయంలోనే శబరిమల తెరిచి ఉంటుందండి. మిగతా సమయంలో శబరిమల తెరిచి ఉండదు. ఎందుకంటే స్వామివారు శివధ్యాన నిరతాయన మహా యోగ నిద్రలో శ్రీచక్ర యోగపీఠం మీద కూర్చొని శివధ్యానం చేస్తున్నారు కాబట్టి ఆయనకి ప్రైవసీ కోసం ఉంటుంది. కానీ బయట స్వామివారి గర్భాలయం అయినాక బయట గణపతి హోమం జరుగుతుంది. ఆ పడి దగ్గర దీపం పెట్టి స్వామికి నిత్య అర్చన అనేది జరుగుతుంటుంది వాయు రూపంలో. శరణమయ్యప్ప. గురుగారు, లాస్ట్ క్వశ్చన్ మీరు ఏమన్నానంటే నేను అడుగుతాను. ఇదేంటంటే ఇప్పుడు మతాలకు సంబంధించిన ఎవరైతే కొందరు ఉంటారో, ఇప్పుడు హిందూ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి, మాలల గురించి మాట్లాడడం కానీ, లేదంటే అక్కడ జరిగే ఆచారం గురించి కానీ రకరకాలుగా పరమతస్తులు మాట్లాడుతుంటారు. పరమతస్తులు అదే వేరే మతస్థులు, హిందువులు కాకుండా ఆరెల్స్ వేరే వాళ్ళు చాలా రకాలుగా మీరు చాలా చోట్ల వినే ఉంటారు, సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా. వాళ్ళకి ఏం చెప్తారు? పరమతస్తులు కూడా మన మతం గురించి మాట్లాడుతున్నారు కదా, అదే పెద్ద మెసేజ్. ఇట్స్ గుడ్ కదా. వాళ్ళకి దానికి ఏమంటారంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు. హిందుత్వం పెరుగుతుందని మాట్లాడుతున్నారు. అవును కదా, పెరుగుతుంది కదా, ఇంకా పెరుగుతుంది కదా. ఇక్కడ చెప్తాను చూడండి, 147 కోట్ల మంది భారతదేశంలో సుమారుగా 1.5 కోటి మంది శబరిమలకి వెళ్తున్నారు. ఆయన వెళ్తున్న వాళ్ళే, వారితో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్రెండ్స్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 10% మంది అయ్యప్ప స్వామి వారి యొక్క దాసులు అయిపోయారు. ఎందుకంటే ఏం కావాలి, ఎవరికి తెలియదు చెప్పండి? మనం ఉన్న ఒక 5గురిలోనే ఎంతమందికి అయ్యప్ప తెలియదు? శబరిమలకి వెళ్ళిన వాళ్ళం ఉంటాం, వెళ్ళిన వాళ్ళు ఉంటాం. కానీ అయ్యప్ప ఇప్పుడు మీరే ఉన్నారు, మీరు దీక్షలో ఉన్నా కానీ ఎవరైనా బయట అలా వెళ్తూ ఉండగా, దీక్షలో వెళ్తూ ఉండగా ఎవరైనా కనబడితే ఏం చేస్తారో? స్వామి శరణం, తెలియకుండానే అయ్యప్ప ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ మతాన్ని కించపరచడం, ఆ మతాన్ని కించపరచడం అనేది కాదు. నేను హిందువుని, నా హిందూ మతం గొప్పది. ఇందులో గొప్పవి, అయ్యప్పలో గొప్ప విశేషం తెలుసా? స్వామివారి హరివిరాసనం పాడేది, సుప్రభాతం పాడేది యేసుదాస్ గారు క్రైస్తవ మతంలోనే. అక్కడ శబరిమలలోనూ అందరూ కూడా అక్కడ మసీదులు వానకాలను కూడా పోయి వెళ్ళి మొక్కుతున్నారు. సో ఇక్కడ జాతి లేదు, పేద లేదు, ఎందులేని అద్భుతం, అంతులేని ఆనందమే అయ్యప్ప దర్శనం. కుల, మత, వర్ణ, జాతి భేదం ఏది లేని ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్షనే. మళ్ళీ దీంట్లో రావుకాల, యమగండ, దుర్మూర్త, వర్జ్యాలు ఏది కూడా లేని ఏదైనా దీక్ష ఉందంటే అది కూడా అయ్యప్ప దీక్షనే. కాబట్టి అయ్యప్ప అని నామం పలకండి, అన్నీ చేస్తాడు అయ్యప్ప. శరణమయ్యప్ప. నమస్కారం గురుగారు.